నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. సెప్టెంబర్ 30లోగా పంచాయతీ ఎన్నికలు సిద్ధంగా ఉన్నామని పీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ వ్యాఖ్యలు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం. వైద్యం కోసం వచ్చిన వృద్ధురాలిని బయటే వదిలేసిన వైనం. మీడియాపై ఆంక్షలు విధించిన సూపరింటెండెంట్. అత్యుత్సాహం ప్రదర్శించిన పోలీసులు. భీమ్గల్ పురపాలక సంఘంలో అవినీతి బాగోతం కథనానికి స్పందన. కలెక్టర్ మున్సిపల్ కార్యాలయ సందర్శన. హామీలను అమలు చేయాలని జాగృతి ఆధ్వర్యంలో పోస్ట్ కార్డు ఉద్యమం. హామీలు అమలయ్యేంత వరకు విశ్రమించేది లేదని ఎమ్మెల్సీ కవిత స్పష్టం. ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీకి 50 సంవత్సరాలు. కాంగ్రెస్ రాజ్యాంగానికి తూట్లు పొడిచిందని బీజేపీ జిల్లా అధ్యక్షుడి విమర్శలు. కాంగ్రెస్ హయాంలో స్వర్ణయుగం కొనసాగుతుందని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రం అవినీతి, అక్రమాలు, కుంభకోణాలకు నిలయంగా మారిందని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి కాగానే ఎన్నికలకు నిర్వహించాలని ప్రభుత్వం యోచించిందని చెప్పారు. కానీ కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో కాస్త జాప్యం జరిగిందన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందన్నారు. అందుకోసం ఇన్ఛార్జ్ మంత్రులకు ఆదేశం ఇవ్వడం జరిగిందన్నారు. 18 నెలల కాలం కాంగ్రెస్ పార్టీ స్వర్ణయుగాన్ని తలపిస్తోందని, ఇదే రీతిలో ముందుకు వెళ్లడానికి అందరినీ సమన్వయం చేస్తున్నామన్నారు. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న సమయంలో బీసీ రిజర్వేషన్లు గుర్తుకు రాలేదా అని ఎమ్మెల్సీ కవితకు చురకలు అంటించారు. ఉన్న రిజర్వేషన్లు తగ్గించిన ఘనత ఎవరిది అని ప్రశ్నించారు. అనేక విషయాలపై బీఆర్ఎస్ పై విమర్శలు గుప్పించారు. 3 మొక్కలాటలుగా చీలిపోయింది. రాజకీయ ఆధిపత్యం కోసం ఆస్తులు 10 ఏళ్లు విజేచ్ఛగా ప్రజల నుంచి దోసుకున్నటువంటి ఆస్తుల వాటాల కొరకు అంతర్గతంగా గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఆధిపత్య పోరులో నేను ముందని కవిత, కేటీఆర్, హరీష్ రావు పోటీ పడుతున్న సందర్భం. ఇలా కవిత చాలా మాటలు మాట్లాడుతోంది. ఆవిడ మహిళల అభ్యున్నతి గురించి మాట్లాడుతోంది. సిగ్గుచేటు. 5 ఏళ్ళు ఒక మహిళను క్యాబినెట్లో పెట్టుకోకుంటే ఆ రోజు గలమెత్తని నీవు ఇలా మహిళల కోసం పోస్ట్ కార్డు ఉద్యమం అని ఏదో మాటలు మాడుతోంది. ఎవరు నమ్ముతారమ్మా నిన్ను? 10 ఏళ్ళు అధికారంలో ఉన్నావు కదా, అప్పుడు ఎందుకు మీ నాయన అడగలేకపోయావు? మొన్న రాసిన లేఖ 10 ఏళ్ల ముందు ఎందుకు రాయలేకపోయినావు? ఎందుకు నిలదీయలేకపోయినావు? ఇలా బీసీల గురించి మాట్లాడుతూ ఉంది. కృష్ణయ్య గారు అంటే నాకు అపారమైన గౌరవం. 30 ఏళ్లుగా నేను కృష్ణయ్య గారిని ఫాలో అవుతా ఉన్నాను. బీసీ ఉద్యమంలో ఆయన సాటే. ఆయన కవిత గారు కితాబ్ ఇస్తా ఉన్నారు. ఏ రకంగా ఇస్తా ఉన్నారన్నా మీరు? ఏం చేసింది కవిత బీసీల కోసం? వీళ్ళ అధికారం పోయిన తర్వాత ఇలా బీసీల గురించి మాట్లాడితే ఎవరు ఒప్పుకుంటారు? ఏం చేశారు మీరు బీసీల కోసం? స్థానిక సంస్థల ఎన్నిక రిజర్వేషన్ తగ్గించి 21% పడేసింది వీరు కాదా? ఎవరు ఏ బీసీకి వారు అందలమెక్కిచ్చారు, ఏ ఎస్సీకి అందలమెక్కిచ్చారు? ఇలా స్పీకర్తో 5కి అవకాశం ఇచ్చాం దళితులకి. మీరు ఒకరంటే ఒకటి పెట్టి అర్ధరాత్రి తీసేసినట్టు పాపం రాజయ్య గారిని. ఇంతవరకు చెప్పలే ఎందుకు తీసేశారు అనేది. విచ్చలు విడిగా దోపిడి తప్ప, మోసం తప్ప 10 ఏళ్ల బీఆర్ఎస్ కాలంలో. చూడటానికి అది 7 అంతస్తుల అద్దాల మేడ. వైద్యం కోసం వచ్చే పేదల పట్ల ఈ అద్దాల మేడ అయిన జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బంది మాత్రం నిర్దయగా ప్రవర్తిస్తున్నారు. వైద్యం కోసం వచ్చిన ఓ వృద్ధురాలి పట్ల వైద్యులు, సిబ్బంది ప్రవర్తించిన తీవ్ర విమర్శలకు దారితీస్తుంది. విషయం తెలుసుకోవడానికి వెళ్లిన వామపక్ష పార్టీ నేతతో పాటు మీడియాపై సైతం డాక్టర్లతో పాటు పోలీసులు ఆంక్షలు విధించి తమ తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు.
జిల్లా కేంద్రంలో గల ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ల నిర్లక్ష్యం రోగుల పాలిట శాపంగా మారింది. ఆర్మూర్ పట్టణానికి చెందిన ఒక వృద్ధురాలు కాలికి గాయం కావడంతో స్థానికులు 108 కు సమాచారం అందించి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయమైన కాలులో ఇన్ఫెక్షన్ అయి పురుగులు పడ్డాయి. వాటిని తొలగించి చికిత్స చేసిన వారు వృద్ధురాలు వెంట ఎవరూ లేకపోవడంతో ఇన్పేషెంట్ గా చేర్చుకుని చికిత్స చేయాల్సిన సిబ్బంది ఆసుపత్రి ఆవరణలో వదిలివేశారు. ఈ విషయం తెలుసుకున్న సిపిఐఎంఎల్ మాస్లిన్ ప్రజాపంత నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా కార్యదర్శి వి ప్రభాకర్ మీడియాతో కలిసి ఆసుపత్రికి చేరుకున్నారు. వృద్ధురాలి పరిస్థితిని వాకౌట్ చేశారు. ఆసుపత్రిలో ఉంచి చికిత్స అందించాల్సి ఉండగా ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని సూపరింటెండెంట్ ను అడిగేందుకు వెళ్లగా అక్కడ బందోబస్తుగా ఉన్న పోలీసులు మీడియాను నిలువరించారు. సూపరింటెండెంట్ అనుమతి లేనిది లోనికి పంపడం జరగదని గదమాయించారు. 25వ తేదీ 10 గంటల వరకు రేకుల షెడ్లోనే వృద్ధ మహిళ ఉందని విషయం తెలుసుకోవడానికి ప్రయత్నించగా పేషెంట్ మాట్లాడే స్థితిలో లేదని సిపిఐఎంఎల్ మాస్లిన్ ప్రజాపంత నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా కార్యదర్శి వి ప్రభాకర్ చెప్పారు. పేషెంట్ తో ఎవరూ లేరని నిన్నటి నుంచి రేకుల షెడ్లోనే పేషెంట్ ను ఉంచడం, పేషెంట్ కు చీమలు, ఈగలు, దోమలు వాడుతున్న పరిస్థితి ఉందన్నారు. అతి ఉత్సాహం చూపించిన పోలీసులు తమను మాట్లాడనీయకుండా డ్యూటీలో ఉన్న డాక్టర్ పేషెంట్ తో ఎవరూ లేకపోతే మేమేం చేయాలని ఎదురు ప్రశ్న వేయడం జరిగిందన్నారు. సదరు పేషెంట్ కు సంబంధించి విషయాల రికార్డును పరిశీలించి డ్యూటీలో ఉన్న డాక్టర్ పైన, రేకుల షెడ్ లో పడేసిన సిబ్బంది పైన చర్య తీసుకోవాలని ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. ఈ ఘటనపై పూర్తిగా విచారణ జరిపించి అతి ఉత్సాహం చూపించిన పోలీసులపై, మీడియా పట్ల దురుసుగా మాట్లాడిన డాక్టర్ పైన చర్య తీసుకోవాల్సిన విజ్ఞప్తి చేశారు. ఇక్కడ ఉత్సాహం చూపిన పోలీసులు పైన సిపి దృష్టికి తీసుకెళ్లమన్నారు. ఇదిలా ఉండగా ఈ వివాదానికి కర్త కర్మ క్రియ ఆసుపత్రి సూపరింటెండెంట్ అని అందరూ అంటున్నారు. ఇదిలా ఉండగా ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పెర్కిట్ ప్రాంతానికి చెందిన బుజ్జమ్మను కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి బుధవారం పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న బుజ్జమ్మను అంబులెన్స్ సిబ్బంది గమనించి నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో చేర్పించగా ఆమెను ఆసుపత్రి వర్గాలు సరిగ్గా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని పలువురు ఫోన్ ద్వారా జిల్లా కలెక్టర్ దృష్టికి తెచ్చారు. దీంతో తక్షణమే స్పందించిన కలెక్టర్ వృద్ధురాలు బుజ్జమ్మకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని జీజీహెచ్ ఆసుపత్రి అధికారులను ఆదేశించారు. అయితే తమ స్వస్థలమైన పెరికిట్ కు చేరువలో ఉన్న ఆర్మూర్ లో చికిత్స చేయించుకుంటానని బుజ్జమ్మ దూరపు బంధువులు చెప్పడంతో ఆమెను ఆర్మూర్ ఏరియా ఆసుపత్రిలో చేర్పించారు. ఈ మేరకు కలెక్టర్ బుధవారం ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి బుజ్జమ్మను పరామర్శించారు. ఆమె కాలికి గాయం తీవ్రంగా ఉందని, మరింత మెరుగైన వైద్య సేవలు అవసరమని డీసీహెచ్ఎస్ డాక్టర్ శ్రీనివాస్ ప్రసాద్ కలెక్టర్ దృష్టికి తెచ్చారు. దీంతో బుజ్జమ్మను తిరిగి జీజీహెచ్ కు షిఫ్ట్ చేయాలని, పూర్తిగా కోలుకునే వరకు మెరుగైన చికిత్స అందించాలని, అవసరమైతే హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రికి తరలించాలని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు బుజ్జమ్మను వెంటనే నిజామాబాద్ జిల్లా జనరల్ ఆసుపత్రికి తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నారు. భీమ్గల్ మున్సిపల్లో జరిగిన అవినీతి అక్రమాలను సమాచార హక్కు చట్టంతో బయటకు తీశారు బీజేపీ నేతలు. అక్రమాలను వారు వెల్లడించారు. ఈ కథనాన్ని లోకల్ న్యూస్ ప్రసారం చేసింది. స్పందించిన కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి మున్సిపల్ను తనిఖీ చేశారు. వివిధ వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలుకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. బుధవారం ఆయన భీమ్గల్ మున్సిపాలిటీని సందర్శించారు. పట్టణంలో అమలవుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, వన మహోత్సవం, సీజనల్ వ్యాధుల నియంత్రణ కోసం చేపడుతున్న ముందస్తు చర్యలపై అధికారులతో సమీక్ష జరిపారు. ఒక్కో వార్డు వారీగా ఆయా అంశాలలో ప్రగతిని సమీక్షించిన కలెక్టర్ స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకుని వాటి సాధన కోసం ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగంగా జరిగేలా చొరవ చూపాలని అన్నారు. లబ్ధిదారుల ఎంపిక, మంజూరీ ప్రక్రియలలో జాప్యానికి తావు లేకుండా చూడాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్లు నిర్మించుకునేందుకు అనేక మంది ఆసక్తి చూపుతున్నప్పటికీ పట్టణ ప్రాంతాల్లో సైతం ఇందిరమ్మ ఇళ్లను అందించాలనే ప్రభుత్వ సంకల్పం మేరకు మున్సిపాలిటీల పరిధిలో కూడా ఇళ్లను మంజూరు చేయడం జరిగిందని అన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని మంజూరీలో తెలుపబడిన వారందరూ ఇందిరమ్మ ఇళ్లు కట్టుకునేలా ప్రోత్సహించాలని, అవసరమైతే ఇందిరమ్మ కమిటీ సభ్యుల సహకారం తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఇల్లు నిర్మించుకునే ఆర్థిక స్తోమత లేని లబ్ధిదారులకు మెప్మా ఆధ్వర్యంలో బ్యాంక్ లింకేజ్ కింద ₹1,00,000 వరకు రుణం అందించేలా చొరవ చూపాలని అన్నారు. తీసుకున్న రుణాన్ని ఇంటి నిర్మాణానికి వెచ్చించేలా నిశిత పర్యవేక్షణ జరపాలని సూచించారు. ఇళ్ల నిర్మాణాలకు ఏవైనా ఇబ్బందులు ఉంటే వాటిని పరిష్కరించుకుంటూ ముందుకెళ్లాలని, నిర్ణీత లక్ష్యానికి అనుగుణంగా పూర్తి స్థాయిలో ఇళ్ల నిర్మాణాలు జరిగేలా కృషి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రభుత్వ నిబంధనల మేరకు 400 చదరపు అడుగులకు తక్కువ కాకుండా 600 చదరపు అడుగులకు మించకుండా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు చేపట్టేలా లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని, ప్రభుత్వం తరపున అందిస్తున్న 5 లక్షల ఆర్థిక సహాయంతో పాటు ఉచితంగా ఇసుక సరఫరా వంటి తోడ్పాట్లు అందించాలని సూచించారు.
భారీ వర్షాలు కురిస్తే నిర్మాణ పనులకు ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉన్నందున బేస్మెంట్ లెవెల్ వరకు యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేసేలా చొరవ చూపాలని అన్నారు. ఆయా దశల ఇళ్ల నిర్మాణాలను అనుగుణంగా లబ్ధిదారుల ఖాతాలలో బిల్లులు జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. తాను తదుపరి సమీక్ష జరిపే సమయానికి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలలో పూర్తి స్థాయిలో పురోగతి కనిపించేలా అంకిత భావంతో పనిచేయాలని అన్నారు. కాగా పచ్చదనాన్ని పెంపొందిస్తూ పర్యావరణాన్ని పరిరక్షించేందుకు వీలుగా ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులను వెచ్చిస్తూ చేపడుతున్న వన మహోత్సవం కార్యక్రమం విజయవంతం అయ్యేలా ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని కలెక్టర్ హితవు పలికారు. నర్సరీల్లో మొక్కలు పంపిణీకి సిద్ధంగా ఉంచాలని, వాటిని నాటి పరిరక్షించేలా అనువైన ప్రాంతాలను గుర్తించాలని సూచించారు. మొక్కలు నాటడం ఎంత ముఖ్యమో వాటిని సంరక్షించే విధంగా పకడ్బందీ చర్యలు చేపట్టడం కూడా అంతే ముఖ్యమని కలెక్టర్ స్పష్టం చేశారు. గత సీజన్లో నాటిన మొక్కల స్థితిగతులను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని సూచించారు. సమీక్ష అనంతరం కలెక్టర్ భీమ్గల్ పట్టణంలోని బోయిగల్లి, బాపూజీ నగర్లలో లబ్ధిదారులు చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. వన మహోత్సవంలో భాగంగా గత సంవత్సరం మొక్కలు నాటిన బ్లాక్ ప్లాంటేషన్ తనిఖీ చేశారు. తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి భూభారతి వన మహోత్సవంలో భాగంగా గత సంవత్సరం మొక్కలు నాటిన బ్లాక్ ప్లాంటేషన్ తనిఖీ చేశారు. తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి భూభారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేస్తున్న తీరును పరిశీలించారు. ఆగస్టు 14వ తేదీలోపు అన్ని దరఖాస్తులను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట జిల్లా మలేరియా నియంత్రణ విభాగం అధికారి డాక్టర్ తుకారం రాథోడ్, భీమ్గల్ మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్, తహసీల్దార్ షబ్బీర్ తదితరులు ఉన్నారు. శానిటేషన్, సీజనల్ డిసీజెస్, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన ప్రోగ్రెస్, దాంతోపాటు వన మహోత్సవం యొక్క ప్రిపేర్నెస్ అంటే నెక్స్ట్ స్టార్ట్ కాబోతుంది కాబట్టి వీటన్నిటిని కూడా వాడిగా రివ్యూ చేయడం జరిగింది. సో రివ్యూలో వచ్చిన కొన్ని ఇష్యూస్కి సంబంధించి ఫీల్డ్ విజిట్ కూడా చేయొచ్చు. సో ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి ఇంకా గ్రౌండ్ అయినా కానీ ప్రోగ్రెస్ రావాల్సి ఉంది. వాళ్ళందరూ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. సో దాంట్లో మెయిన్ ఇష్యూస్ లోపల కొంత ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే ఇనీషియల్గా కొంత కట్టుకుంటే వాళ్ళకి పేమెంట్ వస్తుంది అని అంటే మెప్మా నుండి వాళ్ళందరూ కూడా లింక్ చేశాము. సో మెప్మా భీమ్గల్ మున్సిపాలిటీ లోపల ప్రోగ్రెస్ బాగుంది. అంటే వాళ్ళందరూ కూడా అవసరమైన వాళ్ళందరూ కూడా ఎస్హెచ్జి నుండి బ్యాంక్ లింకేజ్ ద్వారా లోన్ ఇప్పిస్తుంది. సో దాంతో ప్రోగ్రెస్ వస్తుంది. సో ఇంకా ఎవరైనా సరే అలా లోన్ కావాలనుకున్న వాళ్ళు ఉంటే వార్డు ఆఫీసర్లు అందరినీ కూడా మెప్మా స్టాఫ్కి రిక్వెస్ట్ ఇవ్వమని చెప్పాము. వాళ్ళు కూడా ప్రామిస్ చేశారు. ఎంతమందికి అవసరం ఉన్నా కానీ వాళ్ళకు ఎలిజిబిలిటీ ప్రకారం బ్యాంక్ లింకేజ్ లోపల అమౌంట్ ఇస్తాము. సో దాంతో ఇనీషియల్ సపోర్ట్ వస్తుంది కాబట్టి వాళ్ళకి ప్రోగ్రెస్ ఎక్కువ వస్తుంది అనేది మాకు అనిపించింది. తర్వాత ఇంకా కొన్ని కొత్త అప్లికేషన్స్ వచ్చినాయి అన్నారు. ఆ కొత్త అప్లికేషన్స్ కూడా మేము మళ్ళీ ఇప్పటి వరకు ఉన్న వాటిలాగానే అప్లికేషన్ ఎంట్రీ చేసి వెరిఫికేషన్ చేసి ఎలిజిబుల్ అయితే వాటికి కూడా మేము శాంక్షన్ ఇస్తాం. సో మనకి ఇంకా ఈ కాన్స్టిట్యుయెన్సీ లోపల కొంత గ్యాప్ ఉంది కాబట్టి ఫర్దర్గా ఎలిజిబుల్ వచ్చిన వాళ్ళకు కూడా ఇచ్చే అవకాశం ఉంది. యాక్టివిటీస్, ప్లాన్స్ అవైలబిలిటీ ఉన్నాయి, కావాల్సినవి ఉన్నాయి. సైట్స్ ఐడెంటిఫై చేయమని చెప్పాము. మనం ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యే కంటే ముందే పిట్టింగ్ యాక్టివిటీ కంప్లీట్ చేసుకుంటే మనకు ఇనీషియల్ స్టేజ్లోనే ప్లాంటేషన్ కంప్లీట్ చేయొచ్చు. సో దట్ మనకు వర్షం అంతా ఉపయోగపడి సర్వైవల్ పెరుగుతుంది అనేది మనం చెప్పడం జరిగింది. సో దాంతోపాటు సీజనల్ డిసీజెస్ రాకుండా శానిటేషన్ మనము ఫ్రైడే చేయడం కానీ, దాంతోపాటు శానిటేషన్ 100 డే ప్రోగ్రాంలో చేస్తున్నారు. అయినా సరే మనం వాటర్ బాడీస్ లోపల ఆయిల్ బాల్స్ చేయడము ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళకి అందరు కూడా చెప్పడం జరిగింది. డిప్యూటీ డిఎంహెచ్ఓ కూడా తీసుకొని వచ్చాము, డిస్ట్రిక్ట్ మలేరియా ఆఫీసర్, వాళ్ళకు కూడా కొంత గైడెన్స్ కూడా ఇచ్చారు. ఫర్దర్గా మేము అందరం కూడా ఫాలోఅప్ చేస్తాం. సో ఇప్పుడు ప్రస్తుతానికి తహసీల్ ఆఫీస్ లోపల భూభారతికి సంబంధించిన యాక్టివిటీ జరుగుతుంది. మనకి రెవెన్యూ సదస్సులు అయిపోయినాయి అన్ని గ్రామాల్లో. సో జిల్లా అంతా కూడా రెవెన్యూ సదస్సులు అయిపోయినాయి. సో రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన అప్లికేషన్స్ అన్నిటినీ ఇప్పుడు ప్రస్తుతానికి ఆన్లైన్ చేసి ప్రతి అప్లికేషన్ను కూడా మనకు ప్రభుత్వం నిర్దేశించిన ఆగస్టు 14th లోపల అన్నిటిని కూడా డిస్పోజ్ చేస్తాం. సో డిస్పోజ్ చేసేటప్పుడు ప్రభుత్వం నుండి ఇన్స్ట్రక్షన్స్ ఏమున్నాయి అని అంటే రొటీన్గా కాకుండా ఎలిజిబుల్ అందరికీ కూడా ఈసారికి ప్రాబ్లం సాల్వ్ అయిపోవాలి అనేది చెప్పారు. సో అవి సాల్వ్ అయిపోతాయి అన్నీ కూడా మేము ఫర్దర్గా నెక్స్ట్ ఆగస్ట్ 14 దాకా కూడా వాళ్ళు డిస్పోజ్ చేస్తారు, మేము ఫాలోఅప్ చేస్తాం. కొన్ని అప్లికేషన్లు ఆర్డీఓకి, కొన్ని కలెక్టర్ కూడా వస్తాయి, వాటిని కూడా మేము ఇన్ టైం డిస్పోజ్ చేస్తాం.
సో సాదా బైనాం ఒక్కటి మనకి గవర్నమెంట్ ఆల్రెడీ భూభారతిలో ప్రొవిజన్ ఇచ్చింది, మనకి ఒక లీగల్ ఇష్యూ ఉంది, అది సార్ట్అవుట్ అయినాక అప్లికేషన్స్ అన్నిటిని మేము సెపరేట్గా పెట్టుకుంటున్నాం. అది కాగానే సాదా బైనాం కేసెస్. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలు జరపడంలో ప్రభుత్వం విఫలమైందని జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత అన్నారు. హామీల అమలు కోసం పోస్ట్ కార్డ్ క్యాంపెయిన్ చేపట్టారు. ప్రభుత్వం హామీలను అమలు చేసేంత వరకు తమ ఉద్యమం ఆగదని ప్రకటించారు. హైదరాబాద్ కేంద్రంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో పోస్ట్ కార్డ్ క్యాంపెయిన్ జరిపారు. ఎన్నికల ముందు 6 గ్యారెంటీలు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం వాటిని అమలు చేయడం లేదని కాంగ్రెస్ అధినేత్రి సోనియాకు పోస్ట్ కార్డులు రాశారు. ఎన్నికల సమయంలో పెన్షన్ పెంపు, మహిళలకు 2500 రూపాయల పంపిణీ, స్కూటీల పంపిణీ ఇలా ఎన్ని హామీలిచ్చి వాటిని అమలు చేయడం లేదని పేర్కొన్నారు. సోనియా ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందని ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు ఆమె చెప్పారు. హామీలను అమలు చేయని వారు కేసీఆర్ పై విమర్శలు చేయడం తగదన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చినటువంటి ఆ రాష్ట్రానికి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన అది మర్చిపోయి కేసీఆర్ గారు దమ్ముంటే ఇక్కడ రావాలి అక్కడ రావాలని రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం చాలా బాధాకరం. హుందాగా ప్రవర్తించాలి ముఖ్యమంత్రి గారు. అదేవిధంగా తెలంగాణ ప్రజలందరికీ తెలుసు, కేసీఆర్ గారు ఆయన కళలో కూడా తెలంగాణకు నష్టం చేయడు. ఆ నీళ్లు కావచ్చు, నిధులు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైనా కావచ్చు, ఏ విషయంలో అయినా కేసీఆర్ గారు కళలో కూడా తెలంగాణకు నష్టం చేయరు. ఆ విషయం తెలంగాణ ప్రజలకు తెలుసు. ఈ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వచ్చినాకనే చంద్రబాబు నాయుడు గారిని పిలిచి ప్రజాభవన్లో హైదరాబాద్ బిర్యానీ పెట్టి గోదావరి నీళ్లు గిఫ్ట్ ప్యాకెట్ కట్టి చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చి పంపించింది రేవంత్ రెడ్డి గారే, కేసీఆర్ గారు కాదు. 2016లో ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా ఆనాడు పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు విషయమే లేదు, రాలేదు. కేసీఆర్ గారు ఎక్కడా సంతకాలు పెట్టలేదు. ఆ విషయం తెలిసి కూడా అబద్ధాలు ఆడడం ముఖ్యమంత్రి గారికి అలవాటైంది. అబద్ధాలు ఆడడం మానుకోండి. చెప్పిన పెన్షన్లు ఇవ్వండి, చెప్పింది చెప్పినట్టుగా స్కూటీలు ఇవ్వండి, చెప్పినటువంటి 6 గ్యారెంటీలు అమలు చేయండి. ప్రధాని ఇందిరాగాంధీ సమయంలో ఎమర్జెన్సీ విధించి అనేక మందిని జైల్లో బంధించి లక్షలాది మందికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసిందని బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని రక్షిస్తామని చెప్పే రాజ్యాంగానికి తూట్లు పొడిచే విధంగా కాంగ్రెస్ నడుచుకుందని ధ్వజమెత్తారు. జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా అధ్యక్షుడు దినేష్ కొల్లచారి మాట్లాడుతూ, నేడు రాజ్యాంగాన్ని రక్షిద్దామని రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకుని తిరుగుతున్న రాహుల్ గాంధీ వారి కాలంలో రాజ్యాంగాన్ని తూట్లు పొడిచారని పేర్కొన్నారు. 21 నెలలు ప్రజాస్వామ్య దేశంలో చీకటి రోజులు కమ్ముకున్నాయని పేర్కొన్నారు. ఇందిరాగాంధీ తీసుకున్న నిర్ణయంతో ఎందరో మంది ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారని పేర్కొన్నారు. బీజేపీ హయాంలో రాజ్యాంగ పరిరక్షణ లేకుండా పోతుందని కాంగ్రెస్ విమర్శించడంపై ఆయన మండిపడ్డారు. ఆ రోజు ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉంటూ ఎమర్జెన్సీని విధించి కరెక్ట్ 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భం. తను ఒక అడ్వకేట్ గారు ఉన్నారు, మైనర్, ఆ రోజు శ్రీధర్ గారు మైనరు, వారిని కూడా తీసుకెళ్ళి అరెస్ట్ చేసి లోపల పెట్టడం జరిగింది. అలాగే అప్పుడు చాలామందికి దేశంలో యువకులందరినీ పట్టుకపోయి సినిమా టాకీస్లో కానీ రోడ్డు మీద ఎక్కడ కలిసినా కానీ కొండాశన్న గారు తన చెప్తున్నారు, ఒకసారి థియేటర్కి వెళ్తే మక్కలు తీసుకొచ్చి గంజులు వేసినాక సినిమాకి పోతే థియేటర్లందరినీ పట్టుకపోయి ఆపరేషన్లు చేసి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసే పరిస్థితి. అంటే ఈ దేశంలో 71లో అధికారంకి వచ్చిన తర్వాత ఇందిరాగాంధీ గారు రాయబేర్ నుంచి గెలిచిన తర్వాత వారిపై ఓడిపోయిన వారికి వేసిన కేసు హైకోర్టు తీర్పు ఇవ్వడం, ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదంటూ, దాని తర్వాత దేశవ్యాప్తంగా వారు ప్రధానమంత్రిగా రాజీనామా చేయాలని పిలుపు రావడం, నేను దిగిపోతే మళ్ళీ ఇంకోసారి రాను అనే భయంతో ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ విధించి ఎన్నో రకాలుగా ఈ దేశంలో ఉన్న ప్రతిపక్ష నాయకులను, ఈ దేశంలో మాట్లాడే జర్నలిస్టులను, పత్రికలకు కరెంట్ కట్ చేయడం, సినిమా యాక్టర్లు, పాటలు పాడే వారందరినీ కూడా వాళ్ళ యొక్క సినిమాలు రాకుండా చేయడం, వారి పాటలు రేడియోలో రాకుండా చేయడం, రాజ్యాంగాన్ని ఎన్ని రకాలుగా తూటుపొచ్చాలనో 21 నెలలు
ఈ భారతదేశంలో చీకటి రోజుల యొక్క పరిపాలన తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. నవిపేట్ మండలం లింగాపూర్ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. 11 kV విద్యుత్ షాక్ తగిలి రైతు కూలీ రేంజర్ల పోషెట్టి మృతి చెందారు. విద్యుత్ సిబ్బంది పోషెట్టితో విద్యుత్ పనులు చేపిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. విద్యుత్ శాఖ నిర్లక్ష్యం ఒక వ్యక్తి ప్రాణాలను తీసిందని మృతుని బంధువులు ఆరోపించారు. నవిపేట్ మండలం నాకు జ్వరం వచ్చిందన్న. నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని 1000 పడకలకు పెంచి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఏఐటీసీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ప్రభుత్వ ఆసుపత్రికి అవుట్ పేషెంట్స్, ఓపీ, ఇన్ పేషెంట్ పెరిగినందున ఉన్నటువంటి సిబ్బందిపై పనిభారం పెరుగుతుందని పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి ముందు తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు పి సుధాకర్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు పి సుధాకర్ మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి అవుట్ పేషెంట్స్, ఇన్ పేషెంట్స్ పెరిగినందున ఉన్నటువంటి సిబ్బంది, కార్మికులు, శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీలపై పని భారం పెరిగినందున ఆసుపత్రిని 1000 పడకలకు పెంచి సిబ్బంది సంఖ్యను పెంచాలని కోరారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు టెండర్ విధానాన్ని రద్దు చేసి కార్పొరేషన్ ద్వారా వేతనాలు ఇవ్వాలని కోరారు. ఈ ధర్నా కార్యక్రమంలో యూనియన్ నాయకులు హైమతి, భాగ్యలక్ష్మి, స్వరూప, భారతి, వెంకటేష్, సాయి కిరణ్ మరియు కార్మికులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి ముందు శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ సిబ్బంది సంబంధించినటువంటి తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ ఏఐటీసీ అనుబంధ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానంగా జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిని 1000 పడకలకు పెంచాలని చెప్పేసి ఏఐటీసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇక నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఆసుపత్రికి నిజామాబాద్ జిల్లాతో పాటు పక్కనటువంటి కామారెడ్డి, ఆదిలాబాదు, కరీంనగర్, అదేవిధంగా మహారాష్ట్ర, కర్ణాటక సంబంధించినటువంటి ఓపీ, అదేవిధంగా ఐపీకి సంబంధించినటువంటి రోగుల సంఖ్య రోజు పెరుగుతూ ఉన్నది. ఈ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఉన్నటువంటి సంఖ్య మీద పనిభారం పెరుగుతూ ఉన్నది. కాబట్టి ఈరోజు డాక్టర్లు, నర్సులు, వారితో పాటు శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ సిబ్బందిని పెంచాలని చెప్పేసి ఏఐటీసీగా మరోమారు ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీంతోపాటు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే హాస్పిటల్లో ఉన్నటువంటి టెండర్ విధానాన్ని రద్దు చేసి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తా అన్నాడో ఆ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి దాని ద్వారా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి మరోసారి ఏఐటీసీగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ప్రస్తుత ఖరీఫ్ సీజన్ కు సంబంధించి జిల్లాలో పంటల సాగుకు అవసరమైన ఎరువులు, విత్తనాలు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. విత్తన బస్తాలపై లాట్ నంబర్, ఎంఆర్పి ధర, బ్యాచ్ నెంబర్, గడువు తేదీ తదితర వివరాలను పరిశీలించారు. డిచ్పల్లి మండల కేంద్రంలోని ఎరువులు విత్తన విక్రయ కేంద్రమైన గ్రోమోర్ సెంటర్ ను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టాక్ రిజిస్టర్, ఇన్వాయిస్ బుక్, బిల్ బుక్ లను, విత్తన బస్తాలపై లాట్ నంబర్, ఎంఆర్పి ధర, బ్యాచ్ నెంబర్, గడువు తేదీ తదితర వివరాలను పరిశీలించారు. ఎరువులు, విత్తన అమ్మకాలకు తగిన అనుమతులు పొందిన పత్రాలను పరిశీలించి కేంద్రం నిర్వాహకులకు పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. రోజువారీగా ఎంత పరిమాణంలో ఎరువుల విక్రయాలు జరుగుతున్నాయి, ఎన్ని రోజులకు ఒకసారి స్టాక్ వస్తోంది అని కలెక్టర్ ఆరా తీశారు. స్టాక్ రిజిస్టర్ లో ఈ పాస్ నమోదు వివరాలలో తేడా ఉండకూడదని అన్నారు. కాగా జిల్లాలో జూన్, జూలై నెలలకు సరిపడ ఎరువులు, విత్తనాల నిల్వలు అందుబాటులో ఉన్నాయని ఈ సందర్భంగా కలెక్టర్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఎక్కడా కూడా కొరత నెలకొనకుండా రైతులకు ఎరువులు అందుబాటులో ఉండేలా ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. ఎక్కడైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తేవాలని సూచించారు. అన్ని ఎరువులు, విత్తన విక్రయ దుకాణాలలో క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాలని అన్నారు. నకిలీ, నాసిరకం విత్తనాలు, ఎరువుల కారణంగా ఎక్కడా కూడా ఏ ఒక్క రైతు నష్టపోకుండా క్షేత్ర స్థాయిలో పకడ్బందీ పర్యవేక్షణ కొనసాగించాలని అన్నారు. నకిలీ ఎరువులు, విత్తన విక్రయాలను ఎంతమాత్రం ఉపేక్షించబోమని, రైతులను నష్టపరిచే చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. కలెక్టర్ వెంట జిల్లా వ్యవసాయ అధికారి వీరస్వామి, తహసీల్దార్ సతీష్ రెడ్డి, మండల వ్యవసాయ అధికారిని సుధా, మాధురి తదితరులు ఉన్నారు. అంటే ఒక రోజుకి 6 అప్రాక్సిమేట్లీ ఎంటీ పోతున్నాయి. మీ దగ్గర 60 ఉన్నాయి. 50 బ్యాగ్స్ ఉండగానే మేము నిన్న 45 ఉంది. 50 ఇట్లా 45 ఉండగానే మేము మేడం మేడం ఇచ్చేస్తాం. నిజామాబాద్ జిల్లాలో ఉత్సాహభరిత వాతావరణంలో రైతు విజయోత్సవ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. వానాకాలం 2025 సీజన్ కు సంబంధించి ముందస్తు పంట పెట్టుబడి సాయం కింద రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలలో జమ చేసిన సందర్భంగా రైతులు సంబరాలు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా రైతు వేదికల వద్దకు అన్నదాతలు స్వచ్ఛందంగా తరలివచ్చి ఉత్సాహంగా ఈ సంబరాలలో పాల్గొన్నారు.
రైతు భరోసా నిధులు 9 రోజుల వ్యవధిలోనే పూర్తి స్థాయిలో బ్యాంకు ఖాతాలలో ప్రభుత్వం జమ చేయడం పట్ల హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. రైతు వేదిక వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగాన్ని ఎంతో ఆసక్తితో వీక్షించారు. డిచ్పల్లి మండలం యానంపల్లి రైతు వేదిక నుండి ఆదర్శ రైతులతో కలిసి కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి వీరస్వామి, మాజీ ఎంపీపీ కంచెటి గంగాధర్, మండల వ్యవసాయ అధికారిని మాధురి, సొసైటీల చైర్మన్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, రైతులు పాల్గొన్నారు. వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన నర్సరీల నిర్వహణపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. మొలకెత్తిన మొక్కల శాతం ఎంత, ఎన్ని మొక్కలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. డిచ్పల్లి మండలం నడిపల్లిలో నిర్వహిస్తున్న సెంట్రల్ నర్సరీని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వివిధ రకాల మొక్కల పెంపకం తీరును పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. మొలకెత్తిన మొక్కల శాతం ఎంత, ఎన్ని మొక్కలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. అవెన్యూ ప్లాంటేషన్ కోసం 3 మీటర్ల వరకు ఎత్తు కలిగిన పెద్ద సైజు మొక్కలను అందుబాటులో ఉంచాలని నిర్వాహకులకు సూచించారు. నర్సరీల నిర్వహణ, మొక్కలు నాటి వాటిని సంరక్షించే చర్యలను పక్కాగా చేపడుతూ ఉపాధి హామీ కూలీలను, గ్రామ పంచాయతీలను భాగస్వాములు చేయాలని సూచించారు. తద్వారా నాటిన మొక్కలు ఎక్కువ శాతం బతుకుతాయని, కూలీలకు గిట్టుబాటు వేతనాలు లభించడంతో పాటు గ్రామ పంచాయతీలకు ఆదాయం సమకూరేందుకు ఆస్కారం ఉంటుందని అన్నారు. జిల్లా వ్యాప్తంగా ఈసారి 51.49 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నందున ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని సూచించారు. వన మహోత్సవం లక్ష్యానికి అనుగుణంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించాలని అన్నారు. నర్సరీలలో మొలకెత్తని విత్తనాల స్థానంలో ఇతర మొక్కలు పెంచాలన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వన మహోత్సవం కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అంకిత భావంతో కృషి చేయాలని అన్నారు. అంతకుముందు కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి యానంపల్లి సహకార సంఘం గిడ్డంగిని సందర్శించారు. గోడౌన్లో నిల్వ ఉన్న ఎరువులను పరిశీలించి స్టాక్ రిజిస్టర్, ఈ పాస్ వివరాలతో సరిపోయాయా అని తనిఖీ చేశారు. అన్ని వివరాలు, స్టాక్ సక్రమంగా ఉండడంతో సంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాలో ప్రస్తుత వానాకాలం పంట సాగు కోసం సరిపడా యూరియా, ఇతర ఎరువులు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ తెలిపారు. ఎరువులు, విత్తనాల విషయంలో ప్రభుత్వం ముందస్తు ప్రణాళికతో తగు చర్యలు తీసుకుంటుందని అన్నారు. ఈ మేరకు జిల్లాకు సరిపడా ఎరువులు కేటాయించారని, ఇంకనూ అవసరమైన మేరకు ఎరువుల నిల్వలు సమకూర్చుకునేందుకు జిల్లా యంత్రాంగం సమయత్తంగా ఉందన్నారు. ఎరువుల విషయంలో రైతులు ఆందోళనకు గురికావద్దని కలెక్టర్ భరోసా కల్పించారు. ఈ మేరకు రైతులలో నమ్మకం కలిగించాలని స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులకు సూచించారు. కలెక్టర్ వెంట సంబంధిత అధికారులు ఉన్నారు. నూతనంగా ఏర్పడిన వ్యాయామ ఉపాధ్యాయ సంఘం ప్రతినిధులు మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. అర్బన్ పరిధిలో పనిచేస్తున్న పీఈటీలు, విద్యార్థులు ఆటలలో రాణించే విధంగా శిక్షణ కల్పిస్తున్నారని చెప్పారు. నిజామాబాద్ నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ ని నిజామాబాద్ జిల్లా వ్యాయామ ఉపాధ్యాయుల నూతన సంఘం, నిజామాబాద్ డిస్ట్రిక్ట్ పీడీఎస్ అండ్ పీఈటీఎస్ అసోసియేషన్ వైస్ చైర్మన్ బొబ్బిలి నర్సయ్య, అధ్యక్షులు నాంచరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువా, పుష్పగుచ్చంతో సత్కరించి సంఘం డైరీని అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి రంగు కృష్ణంరాజు, కోశాధికారి గణేష్, నిజామాబాద్ ప్రైవేట్ పీఈటీఎస్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు అస్మత్ ప్రశాంత్, పీఈటీ అండ్ పీడీఎస్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు నరేంద్రచారి, కార్యదర్శులు ఈశ్వర్, శ్రీనివాస్, కృష్ణమూర్తి, యాకూబ్లు పాల్గొన్నారు. నాడు కాంగ్రెస్ హయాంలో ప్రకటిత ఎమర్జెన్సీని కొనసాగిస్తే నేడు బీజేపీ ఆధ్వర్యంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతుందని సిపిఎం నాయకులు బి వెంకట్ అన్నారు. ఎమర్జెన్సీ విధించి 50 సంవత్సరాలు అయిన సందర్భంగా ఎమర్జెన్సీ నాడు నేడు అనే అంశంపై సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా సదస్సును జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా సిపిఎం కేంద్ర నాయకులు, అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి వెంకట్ హాజరై మాట్లాడుతూ 1975లో జూన్ 25న ఎమర్జెన్సీని నాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ప్రకటించి ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిని, ప్రతిపక్షాల నాయకులను, విద్యార్థి నాయకులను, కార్మిక నాయకులను, ప్రధానంగా సిపిఎం పార్టీ కార్యకర్తలు అందరినీ మీసా చట్టం కింద అరెస్టు చేసి జైలు పాలు చేశారన్నారు. 18 నెలల పాటు తీవ్ర నిర్బంధం కొనసాగిందని, ప్రజాస్వామ్య హక్కులు పూర్తిగా హరించబడ్డాయని అన్నారు. నేడు బీజేపీ అధికారంలోకి వచ్చిన దశాబ్ద కాలం పైగా ప్రశ్నించే వారిని, నరేంద్ర మోడీని విమర్శించిన వారిని ఉపా చట్టం కింద అరెస్టు చేసి 6 నెలలకు పైగా బెయిల్ రాకుండా నిర్బంధిస్తున్నారని, విమర్శించిన వారిని జాతి ద్రోహులుగా, దేశ ద్రోహులుగా చిత్రీకరిస్తూ దాడులు చేస్తున్నారని ఆయన విమర్శించారు. ప్రజాస్వామ్య హక్కులను పూర్తిగా హరిస్తూ నియంతృత్వ విధానాలతో ముందుకు పోతున్నారని, ఈ విధానాలకు వ్యతిరేకంగా
జూలై 9న దేశవ్యాప్తంగా కార్మిక వర్గం తమ చట్టాలను కాపాడుకోవడం కోసం పేదరికాన్ని తగ్గించాలని, నిత్యావసర సరుకుల ధరలు తగ్గించాలని దేశంలోని మిగతా అన్ని వర్గాలు ఈ సమ్మెకు సంఘీభావంగా పోరాటాల్లోకి వస్తున్నారని ఆయన అన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు, రాజ్యాంగ హక్కులను కాపాడుకోవడానికి ప్రజలందరూ సమైక్యంగా కదిలినప్పుడే నియంతృత్వ విధానాలను నిలువరించగలుగుతామన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వెంకట్రాములు, నూర్జహాన్, శంకర్ గౌడ్, జిల్లా కమిటీ సభ్యులు సుజాత, జంగం గంగాధర్, వేషల గంగాధర్, నగర కమిటీ సభ్యులు అనసూయ, కటారి రాములు, అనిత, నర్సయ్య, ప్రజానాట్య మండలి జిల్లా కార్యదర్శి శిల్పలింగం మరియు ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు. 1975లోనే ఎమర్జెన్సీ గురించి చర్చిస్తున్నాం. అంటే మన రాజ్యాంగంలో ఎమర్జెన్సీ పెట్టే సౌలభ్యత ఉంది. ఏ సందర్భంలో ఎమర్జెన్సీ పెట్టాలి? యుద్ధం జరిగినప్పుడు, అల్లకల్లో వచ్చినప్పుడు, అనివార్యమైన స్థితిలో. అంటే ఎమర్జెన్సీ అనేది ప్రజలను కాపాడటానికి, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడానికి ఒక సాధనంగా అంబేద్కర్ లాంటి మహనీయులు రాజ్యాంగంలో అలాంటి అవకాశాన్ని కల్పించారు. మరి ఇందిరాగాంధీ గారు ఏ నేపథ్యంలో ఎమర్జెన్సీ పెట్టారు? మీకు అందరూ గుర్తు చేయాలి. ఇందిరాగాంధీ గారు రాయవేర్ ఎన్నికల్లో పోటీ చేశారు, ఎన్నికల్లో గెలిచారు. ఆమె మీద ఓడిపోయినటువంటి రామనారాయణ అనేటువంటి ఒక వ్యక్తి అలహాబాద్ హైకోర్టుకి వెళ్ళారు. ఏమనంటే ఎన్నికల్లో డబ్బు పంచారు, అధికార దుర్వినియోగం జరిగింది. ప్రధానిగా ఉన్నటువంటి ఇందిరాగాంధీ గారు అన్ని రకాల అవకతవకలకు పాల్పడి ఎన్నికల్లో గెలిచారు కాబట్టి ఎన్నిక చెల్లదు అని మీరు తీర్పు ఇవ్వండి అలహాబాద్ హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టు అన్నింటినీ పరిగణించి కరెక్ట్ అవకతవకలు జరిగి ఇందిరాగాంధీ గారు ఎన్నిక చెల్లదు అని తీర్పు ఇచ్చారు. దాని మీద ఇందిరాగాంధీ గారు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు ఏం చెప్పింది? హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు సరైందే, మీరు అవకతవకలకు పాల్పడ్డారు, మీ ఎన్నిక రద్దయింది అని చెప్పి తుది తీర్పు వచ్చేదాకా మీరు కొనసాగవచ్చు, కానీ మీకు మాత్రం రద్దయిపోతుంది. అంటే అలహాబాద్ ఇచ్చినటువంటి హైకోర్టు మీద స్టే ఇవ్వము అంటే అలహాబాద్ హైకోర్టు చెప్పింది కరెక్టే అని చెప్పారు. ఇక దాంతో ఇందిరాగాంధీ గారు ఆమె ఎన్నిక చెల్లదు అని అంటే అది దేశ సమస్య అయినట్టు, దేశానికి అల్లకల్లో వచ్చినట్టు. వారు మొట్టుగా ఉన్నటువంటి రాష్ట్రపతి ప్రకటించాడు ఏంటంటే అన్ని దానాల కంటే రక్తదానం గొప్పదని రెడ్ క్రాస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు బూసా ఆంజనేయులు అన్నారు. అభయహస్తం ఫౌండేషన్ అధ్యక్షులు బర్ల మధుకర్ జన్మదినాన్ని పురస్కరించుకుని రక్తదానం ఏర్పాటు చేయడం చాలా అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని చావుడి గల్లీకి చెందిన కోటగిరి గ్రామ మాజీ సర్పంచ్ బర్ల గంగారాం లక్ష్మీబాయి దంపతుల రెండవ కుమారుడు అభయహస్తం ఫౌండేషన్ నిర్వాహకులు బర్ల మధుకర్ జన్మదినం పురస్కరించుకుని బుధవారం ఆయన అభిమానులు, స్నేహితులు కోటగిరి మండల కేంద్రంలోని సంజీవిని హాస్పిటల్లో లయన్స్ క్లబ్ భవానీ కోటగిరి సభ్యులు రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరానికి మార్కెట్ కమిటీ చైర్మన్ గాయక్వాడ్ హనుమంతు, గ్రామ పెద్దలు, డీసీసీ డెలిగేట్ మాజీ ఎంపీటీసీ కొట్టం మనోహర్, మాజీ సర్పంచ్ స్వరూప గంగాధర్, రెడ్ క్రాస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు బూసా ఆంజనేయులు పాల్గొని శిబిరాన్ని ప్రారంభించారు. అలాగే ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ చేశారు. గాయక్వాడ్ హనుమంతు, మాజీ సర్పంచ్ స్వరూప గంగాధర్, బర్ల మధుకర్ తో 25 మంది రక్తదానం చేశారు. మధుకర్ జన్మదినం సందర్భంగా రక్తదానం చేసిన ప్రజాప్రతినిధులకు, స్నేహితులకు బర్ల మధుకర్ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ గాయక్వాడ్ హనుమంతు, రెడ్ క్రాస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు బూసా ఆంజనేయులు మాట్లాడుతూ అభయహస్తం ఫౌండేషన్ అధ్యక్షులు బర్ల మధుకర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన స్నేహితులు రక్తదానం చేయడం చాలా అభినందనీయమన్నారు. రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలిచిన బర్ల మధుకర్ స్నేహితులకు కృతజ్ఞతలు తెలిపారు. రక్తదానం చేసిన రక్తాన్ని రెడ్ క్రాస్ దగ్గర తలసేమియా వ్యాధి రోగులకు రక్తాన్ని సరఫరా చేయడం జరుగుతుందన్నారు. తలసేమియా వ్యాధి ఉన్న రోగులకు నెలలో 4 సార్లు రక్తం అవసరం ఉంటుందని తెలిపారు. అలాగే రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో వృద్ధాశ్రయం ఏర్పాటు చేయడం జరిగిందని గుర్తు చేశారు. ఈ వృద్ధాశ్రయంలో చేరాలనుకునే వారు మండల రెవెన్యూ అధికారి, గ్రామ కార్యదర్శి సంతకం తీసుకుని రావాలని కోరారు. అలాగే అభయహస్తం ఫౌండేషన్ ద్వారా బర్ల మధుకర్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో డీసీసీ డెలిగేట్ కోటగిరి మాజీ ఎంపీటీసీ కొట్టం మనోహర్, మాజీ సర్పంచ్ స్వరూప గంగాధర్, రెడ్ క్రాస్ కోశాధికారి కడప రవీందర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తోట రాజశేఖర్, జిల్లా కార్యవర్గ సభ్యులు గోగిరిని హనుమంతరావు, కోటగిరి మండలం అధ్యక్షులు హంగర్గా వెంకటేశం, మండల రెడ్ క్రాస్ సభ్యులు బర్ల మధుకర్, స్నేహితులు, అభిమానులు, శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లాలోనే మారుమూల మండలైనటువంటి కోటగిరి మండల కేంద్రంలో మరి సోదరులు బర్ల మధుకర్ గారు 25 మంది రక్తదానం చేయడం జరిగింది. మరి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి వారి కుటుంబానికి
బర్ల మదన్న గారి పుట్టినరోజు సందర్భంగా వారు మరి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా వాళ్ళతో మమకమై వారితో మాట్లాడి మరి మేము ఇక్కడ రక్తదాన శిబిరం పెట్టడం రండి సార్ అని చెప్పడంతో వారు రావడం, వారు మరి వారికి సహకరించిన రెడ్ క్రాస్ సొసైటీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. మరి మా మండల కేంద్రంలో ఇలాంటి కార్యక్రమం జరగడం చాలా మంచి, నాకు సంతోషం అనిపిస్తుంది. మరి ఇలాంటి కార్యక్రమాలు ముందు మనమందరం యువతకు సపోర్ట్ చేస్తూ ప్రతి ఒక్కరం ఇలాంటి కార్యక్రమాలు చేయాలని ఆశిస్తూ కోటగిరి గ్రామం సంజీవని హాస్పిటల్లో బర్ల తమ్ముడు మదన్న గారు జన్మదినం సందర్భంగా రెడ్ క్రాస్ వారి ఆధ్వర్యంలో ఇంత పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినటువంటి రెడ్ క్రాస్ సభ్యులందరికీ కూడా కోటగిరి గ్రామం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు. చాలాసార్లు చాలా ప్రోగ్రామ్స్లో బ్లడ్ ఇచ్చేటప్పుడు చూస్తున్నాం, కానీ ఇంత పెద్ద మొత్తంలో నిజామాబాద్, బోధన్ ఇంతమంది సభ్యులందరూ వచ్చి ఈ రక్తదాన శిబిరంలో పాల్గొనడం మా అందరి అదృష్టంగా భావిస్తున్నాం సార్. ఎందుకనంటే లయన్స్ క్లబ్ తరఫున కోటగిరి గ్రామంలో ఎంతో చక్కని భవనాన్ని ఏర్పాటు చేసి అందరికీ కంటి చూపు ఉన్నవారు నిజామాబాద్, బోధన్ వెళ్ళి చూయించుకోలేని వారందరికీ మా మండలంలో ఉన్నటువంటి నిరుపేదలందరికీ కూడా మీ లయన్స్ హాస్పిటల్ ఎంతగానో ఉపయోగపడి కంటి చూపు కూడా మంచిగా చేశారు సార్. మరి తర్వాత మధు ఎంత సౌమ్యుడు అంటే అసలు మాటల్లో చెప్పలేము. అలాంటి వ్యక్తి పుట్టినరోజు ఈరోజు ఎంతో మందికి అవసరమైనటువంటి అన్ని దానాల కన్నా రక్తదానం గొప్పదని మన పెద్దలు కూడా అంటారు. దాన్ని మధు ఈరోజు నిజం చేసిండు. బర్త్డే రోజు అనవసరమైన కేక్ కటింగ్స్, అనవసరమైన ఖర్చు కాకుండా ఎంతో మందికి బ్లడ్ అవసరమయ్యి ప్రాణాలు పోవడం జరుగుతుంది. అలాంటి వారందరికీ కూడా కోటగిరిలో ఉన్న యువకులందరూ పోటీపడి రక్తాన్ని ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. మధు, నీ జన్మదినం నువ్వు ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా ఏర్పాటు చేసి ఎంతో మందికి రక్తదానం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భీమ్గల్ మున్సిపల్లో అవినీతి జరిగిందని పట్టణ బీజేపీ నాయకులు సమాచార హక్కు చట్టం తీసుకున్న ఆధారాలతో బయటపెట్టారు. దీనికి కౌంటర్ గా కాంగ్రెస్ నాయకులు క్లారిటీ ఇచ్చారు. భీమ్గల్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ కొంతమంది బీజేపీ నాయకులు మున్సిపల్లో 2022 నుండి 2025 వరకు అవినీతి జరిగిందని ఆరోపిస్తూ మాట్లాడిన మాటలకు మాజీ మున్సిపల్ చైర్మన్ కన్నె ప్రేమలత సురేందర్ వివరణ ఇచ్చారు. బ్లీచింగ్ పౌడర్ కు 19 లక్షలు ఖర్చు చేసిన దాంట్లో అంతకు ముందు జరిగిన 2 సంవత్సరాల పరిపాలనలో ఉన్న పెండింగ్ బాకీని 7 లక్షల రూపాయలు చెల్లించడం జరిగిందన్నారు. మిగతా 12 లక్షలు సంవత్సరానికి 4 లక్షల చొప్పున 3 సంవత్సరాలకు బ్లీచింగ్ పౌడర్ కు ఖర్చు చేయడం జరిగిందని చెప్పారు. బోర్ల డ్రిల్లింగ్ కోసం 34 లక్షలు ఖర్చు చేశారన్నారు. ప్రతి కౌన్సిలర్ కు కోఆప్షన్ మెంబర్లకు కలిపి 28 లక్షలు క్రాసరింగ్లు ఇవ్వడం జరిగిందని, మిగతా 6 లక్షల రూపాయలు చొక్కయ్య గుట్టకు బోర్ మోటార్, అయ్యప్ప గుట్టకు బోర్ మోటార్, బ్రహ్మం గారి గుట్ట, సంతోష్ నగర్ తండా దగ్గర బోర్ మోటార్, కొత్త యూత్ రూమ్ దగ్గర బోర్ మోటార్, జేసీబీ ట్రాక్టర్లు, ఆటోలు రిపోరు 11 లక్షలు ఖర్చు చేశారని తెలిపారు. దాంట్లో నుండి పాతవి 1,50,000 రూపాయలు చెల్లించడం జరిగిందని తెలిపారు. 5 సంవత్సరాల పాలనలో బీఆర్ఎస్ కాంగ్రెస్ చేసిన పాలనలో చేసిన ఖర్చుల నివేదికను వివరించారు. ఎక్కడైతే బడాయింగల్ రోడ్ కట్టిన కొత్త యూత్ రూమ్ దగ్గర బోర్ మోటార్ ఇక్కడ కాదు, వాళ్ళు అన్నారు. ఇది కూడా క్లారిటీగా చెప్తున్నాం. బోర్ మోటారు కొత్త యూత్ రూమ్ దగ్గర బోర్ మోటార్ ఇచ్చారు. ఇంకా ఇవి కాకుండా 11 లక్షల రూపాయలు జేసీబీ రిపేర్లు, ఇవన్నీ నిన్న 11 లక్షల రూపాయలు పేమెంట్ చేసిరని అడిగింది. దీంట్లో నుంచి కూడా పాత బిల్లు 1,50,000 రూపాయలు పాత బిల్లు ఇచ్చింది. తర్వాత 9,50,000 రూపాయలు 3 సంవత్సరాలకు గాను జేసీబీ 2 సార్లు రిపేర్కే 4,50,000 రూపాయలు పెట్టినాం. ఇది 4,50,000 రూపాయలు పోగా 4 ఆటోలు, 4 ట్రాక్టర్లు గాను సంవత్సరంకు అంటే 3 సంవత్సరాలను కలిపి 9,50,000 రూపాయలు ఖర్చు చేసింది. వాటర్ ట్యాంకు గత పాత బిల్లులు 14 లక్షల రూపాయలు ఖర్చు చేసిరని అడిగింది.
3,50,000 రూపాయలు పాత బిల్లు చెల్లించినాం. నేను రాకముందు ఉన్న బిల్లును 3,50,000 ఒకటి చెల్లించినాం. తర్వాత ఈ 10 లక్షల రూపాయల బిల్లును 3 సంవత్సరాలకు గాను ఈ 10 లక్షల బిల్లు రూపాయన చెల్లించాం 3 సంవత్సరాలకి. ఇవే కాకుండా గత పాత బిల్లులకు 1,35,00,000 రూపాయలు వాళ్ళు వేసిన ఖర్చులకు నేను చెల్లించిన, నేను వచ్చిన తర్వాత. ఇప్పుడు మీకు చెప్పిన దాంట్లో కొన్ని వస్తాయి. మేము ఖర్చు పెట్టింది బాగంటే 50-60 లక్షల పైచీలకు ఉంటాయి. ఇవన్నీ పాత బిల్లులు చెల్లించినాం. మీరు ఇంక అవసరమైతే మీరు ఏ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద తీసుకుంటారో ఏం చేసుకుంటారో పాత బిల్లులు ఎన్ని ఇచ్చినాం ఉంటుంది. నేను వచ్చిన తర్వాత 1,35,00,000 బిల్ చేసిన, బిల్ ఇచ్చిన పెండింగ్ బిల్ అన్నీ పెట్టిపోతాయి. దీంట్లో మీకు క్లారిటీ ఇంకేమన్నా కావాలంటే కూడా నేను చెప్తా. ఖచ్చితంగా మీరు ఎంక్వైరీ చేసుకొని ఏమి చేసుకున్నా సరే అనవసరంగా వాళ్ళు విజిలెన్స్ కమిటీ ఎంక్వైరీ చేస్తుంది. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను చూసి ఓర్వలేక మా నాయకులపై బురద జల్లే ప్రయత్నం చేస్తుర్రు. కాబట్టే ఈరోజు అవి ఈ విధంగా మున్సిపల్లో తీసుకుని విజిలెన్స్ కమిటీ అని ఏదో ఒక స్టంటు స్థానిక ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టే ఈరోజు ఇలా బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ మా నాయకులపై అసత్య ప్రచారాలు చేస్తుర్రు. అది ఏదైతే విజిలెన్స్ ఉన్నదో అది ఎంక్వైరీ చేస్తుర్రు. అది ఏదైతే ఎంక్వైరీ కంప్లీట్ చేసిరో అది ఎంక్వైరీకి వచ్చి అది ఏదైతే నిజాలు తెలుస్తాయి. కాబట్టి స్థానిక ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక ఎలక్షన్లో వాళ్ళు చేసిన అంటే మా నాయకులపై కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిని చూడలేకనే ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తున్నారు. కాబట్టి ఈ ప్రజలు నమ్మే ప్రసక్తి లేరు. మున్ముందు రాబోయే ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ మా నాయకులు స్థానిక ఎలక్షన్లో సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ వార్డు మెంబర్లు కానీ గెలుస్తారు కాబట్టి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంతో ప్రజలు సంతోషంగా ఉన్నారని, కానీ ఈ 18 నెలల కాలంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి వెల్లడించారు. చేసిన కొంత పనిని ఏదో అబద్ధం చేస్తామని చెప్పడంపై ఆయన మండిపడ్డారు. హైదరాబాద్ తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి కాంగ్రెస్ పై ఆరోపణలు చేశారు. రైతు భరోసా చేసి ఏదో సాధించామని సంబరాలు జరపడం కాదు, ఇచ్చిన హామీల సంగతి ఏంటని ప్రశ్నించారు. కేసీఆర్ హయాంలో అన్ని రకాల సంక్షేమ అభివృద్ధి పనులను సక్రమంగా పూర్తి చేశామని, అందులో కాంగ్రెస్ చేసింది గోరంతా కూడా కాదని పేర్కొన్నారు. 44,000 కోట్లు ఇవ్వాల్సింది 25,000 కోట్లు ఎగ్గొట్టినావు, 19,000 కోట్లే ఇచ్చినావు. రుణమాఫీ కింద 46,000 కోట్లు ఇవ్వాల్సింది 21,000 కోట్లు ఇచ్చి అది ఎగ్గొట్టినావు, 25,000 కోట్లు ఎగ్గొచ్చినావు. బోనస్ కింద 21,000 కోట్లు ఇవ్వాల్సింది 1,000 కోట్లు ఇచ్చినావు, 20,000 కోట్లు ఎగ్గొట్టినావు. అంటే నువ్వు ఈ 3 పథకాల కింద ఇచ్చింది 40,000 కోట్లు, ఎగ్గొట్టింది 70,000 కోట్లు రైతులకు. నువ్వు ఇచ్చిన మాట ప్రకారమే. మరి ఎవరు నమ్మించి ఎవరు మోసం చేసిర్రు, ఎవరిని ఉడిదీయాలి, ఎవరు ఎగ్గొట్టిర్రు అన్నట్టు? నువ్వు కేసీఆర్ని ఎగ్గొట్టిర్రు అన్నావు కదా, ఇప్పుడు ఎవరు ఎగ్గొట్టిర్రు? 70,000 కోట్ల రూపాయలు 3 పథకాల కింద నువ్వు ఎగ్గొట్టినావు రైతులకు, తెలంగాణ రైతాంగానికి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సెప్టెంబర్ 30లోగా పంచాయతీ ఎన్నికలు సిద్ధంగా ఉన్నామని పీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ వ్యాఖ్యలు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం, వైద్యం కోసం వచ్చిన వృద్ధురాలిని బయటే వదిలేసిన వైనం, మీడియాపై ఆంక్షలు విధించిన సూపరింటెండెంట్, అత్యుత్సాహం ప్రదర్శించిన పోలీసులు. భీమ్గల్ పురపాలక సంఘంలో అవినీతి బాగోతం కథనానికి స్పందన, కలెక్టర్ మున్సిపల్ కార్యాలయ సందర్శన.
హామీలను అమలు చేయాలని జాగృతి ఆధ్వర్యంలో పోస్ట్ కార్డు ఉద్యమం. హామీలు అమలయ్యేంత వరకు విశ్రమించేది లేదని ఎమ్మెల్సీ కవిత స్పష్టం. ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీకి 50 సంవత్సరాలు. కాంగ్రెస్ రాజ్యాంగానికి తూట్లు పొడిచిందని బీజేపీ జిల్లా అధ్యక్షుడి విమర్శలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.